వీడియో చూస్తున్నారు కదా, ఓల్డ్ సాంగ్, అది ఇన్స్టాల్ ట్రెండింగ్ ఉంది. ఆ సాంగ్ మేము చేసాం. యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఫుల్ ఫైల్ లింక్ అండ్ ఫాంట్ లింక్ ఇస్తాను, రెండు ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకోగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మీరు ఇంపోర్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఇలా 3D ఉంటుంది. 3D మీకు అవసరం లేకపోతే డిలీట్ చేసేయండి, నేను ఉంచాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరిన ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నాక ఏంటంటే ఇక్కడ లిరిక్స్ ఉంటాయి, గ్రూప్ ఉంటుంది. లిరిక్స్కి ఫోటోకి ఒకటే ఎఫెక్ట్ ఉంటుంది. ఒకటి ఈ సైడ్ నుంచి వస్తుంది, ఒకటి ఈ సైడ్ నుంచి ఉంది. నేను ఒక్క ఫోటోనే ఇచ్చాను. మీరు ఇక్కడ చేయాల్సింది ఏం లేదు, మ్యాక్సిమం 24 ఫొటోస్ పడతాయి. మీకు అన్ని లేకపోయినా పెట్టిన ఫొటోసే మళ్ళీ రీప్లేస్ పెట్టుకోండి, బాగుంటుంది. ఫస్ట్ గ్రూప్ ఇచ్చాను కాబట్టి సెకండ్ గ్రూప్ క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. ప్లస్ బటన్ మీడియా, మీరు ఎవరిదైతే ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది పెట్టండి. నేను అనుపమ అది పెట్టి చూపిస్తాను. ఫోటో యాడ్ చేస్తున్నాను. దీన్ని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి 3 ఆప్షన్ క్లిక్ చేసుకొని జూమ్ తగ్గించుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ తీసుకోండి. ఒకసారి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి పైన సర్చ్లో వైప్ అని సెర్చ్ చేయండి. నేను ఏదో సెర్చ్ చేశానో మీరు కూడా అది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినాక ఫస్ట్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ చూసారా, దాని మీద క్లిక్ చేసుకోండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే యాంగిల్ కనిపిస్తుంది మీకు, యాంగిల్ క్లిక్ చేసుకొని థర్డ్ ఆప్షన్ 19 పెట్టుకోండి. 90 డిగ్రీస్ పెట్టుకోండి. కరెక్ట్గా 90 పెట్టి ఎండ్ కనిపిస్తుంది కదా, ఎండ్ క్లిక్ చేసి తగ్గించుకున్నాక లాస్ట్లో ఫెదర్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి రైట్ స్క్రోల్ చేసుకోండి. రైట్ స్క్రోల్ చేస్తే చూసారా ఫేడ్ ఎలా ఏదో వస్తుందో, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ తీసుకోండి, ఆ ఫోటో లిరిక్స్ పైన పెట్టుకోండి. కరెక్ట్గా లిరిక్స్ పైన పెట్టుకుంటే చూసారా, ఫోటో లిరిక్స్ అయితే ఎంతవరకు ఉంటుందో ఫోటో కూడా అంతవరకే పెట్టండి. మీ డ్రెస్ కలర్ మ్యాచ్ అయ్యేటట్టు లిరిక్స్ కూడా మార్చుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లో పోయి లిరిక్స్ని మార్చుకోండి మీకు డ్రెస్ మ్యాచ్ అయ్యే కలర్తో. ఒకసారి బ్యాక్ తీసుకోండి. ఇది నేను ఇచ్చింది ఇలా వస్తుంది, ఒకటి ఈ సైడ్ నుంచి ఒకటి ఈ సైడ్ నుంచి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందాక ఫోటో యాడ్ చేశారు కదా, మీరు యాడ్ చేసిన ఫోటోని కొన్నిసార్లు ఇలా వస్తుంది. ఫోటోని యాడ్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి వైప్ ఎఫెక్ట్స్ యాడ్ చేశారు కదా, కీవర్డ్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్స్. బ్యాక్ తీసుకోండి. సెట్ అయిన దాంట్లో అలా కనిపిస్తుంది, బయట మామూలుగా నార్మల్ బ్యాక్ వస్తే నార్మల్గానే కనిపిస్తుంది. ఇప్పుడు 3వ గ్రూప్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ప్లస్ బటన్ మీడియా, మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేయండి. దీనికి లిరిక్స్ ఎంతవరకు అయితే ఉంటాయో అంతవరకు పెట్టుకోండి. ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ క్లిక్ చేసి కింద డౌన్లో 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్ ఇంతవరకు వచ్చింది కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే మీరు ఫెదర్ ఆప్షన్ ఇలా రైట్ స్క్రోల్ చేస్తే వస్తుంది. మీకు ఎలక్ట్ మోషన్ అందరికీ వాడడం వచ్చు అనుకుంటున్నాను. చూసారా, ఇప్పుడు లిరిక్స్ కూడా డ్రెస్ కలర్ అయితే లైట్ గ్రీన్ ఉంది, డార్క్ గ్రీన్. లిరిక్స్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్, ఇక్కడ 2 కలర్లు ఉన్నాయి, వైట్ అలానే ఉంచండి. ఈ కలర్ మీద క్లిక్ చేసుకోండి, గ్రీన్ ఏదో గ్రీన్ పెట్టండి. పెట్టి బ్యాక్ తీసుకోండి. ఒకటి అయిపోయింది. సరే, ఇదిగో కొన్నిసార్లు ఇలా వస్తుంది గ్రూప్ అనమాట. ఆ గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి. బీట్ మార్క్ ఎంత అయితే ఉందో అంతవరకు వచ్చేసి టైమింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇలా స్క్రోల్ చేయండి. ఇలా స్క్రోల్ చేసి మళ్ళీ బ్యాక్ అలా స్క్రోల్ చేస్తే ఆటోమేటిక్ సెట్ అవుతుంది. చూసారా, 3వ గ్రూప్ ఇది ఇలా వస్తుంది. దీనికి కూడా సేమ్ ఎడిట్ గ్రూప్ ప్లస్ బటన్ మీడియా, ఫోటో యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి కింద డౌన్లో 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్, ఫోటోని లిరిక్స్ పైన మీ లిరిక్స్ ఏ అయితే కలర్ ఉందో లిరిక్స్ కలర్ కూడా అలానే మార్చుకోండి. ఇది ఆరెంజ్ ఉంది, నేను ఆరెంజ్ పెడుతున్నాను. ఇలా ఎన్ని అయితే ఉన్నాయో అన్ని ఫొటోస్కి మ్యాక్సిమం అంతే పెట్టుకోండి. ఫోటో పెట్టండి. ఫోటో పెట్టినాక ఎఫెక్ట్స్ యాడ్ చేసి కింద లిరికల్ ఏ కలర్ ఉందో 2 డ్రెస్ కలర్తో మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి. ఇంతే. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో అర్థమైందని అనుకుంటున్నాను.
ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.